రైట్. ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 8% పెరిగితే ఈరోజు భారతదేశం యొక్క జీడిపి కేవలం 58.4% మాత్రమే పెరిగింది. సో దేశం యొక్క గ్రోత్తో కంపేర్ చేసినప్పుడు మన రాష్ట్రం యొక్క గ్రోత్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డబుల్. ఇన్ఫ్యాక్ట్ మన గ్రోత్ను మనం నమోదు చేయడమే కాకుండా దేశం యొక్క జీడిపి పెరగడంలో కూడా తెలంగాణ ఈరోజు దోహదపడతా ఉంది. వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేషన్స్ గ్రోత్. దిస్ పాయింట్ యూ షుడ్ నోట్. అదేవిధంగా ఈరోజు చూస్తే జిఎస్డిపి మిగతా రాష్ట్రాలతో ఇప్పటివరకు దాదాపు 18 రాష్ట్రాల యొక్క డేటా కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో అందుబాటులో పెట్టినారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్నటువంటి డేటా ప్రకారంగా మనం చూసినట్టయితే వీఆర్ ద థర్డ్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ జిఎస్డిపి వాల్యూ ఇన్ కరెంట్ ప్రైసెస్. అంటే కేవలం ఒక 2 రాష్ట్రాలు మాత్రమే మనకంటే ముందున్నాయి. మనము థర్డ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ ద ఫస్ట్ హైయెస్ట్ ఇన్ ద సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నాం. మొత్తం భారతదేశంలో చూస్తే 3వ స్థానంలో ఈరోజు జిఎస్డిపి గత 6 సంవత్సరాల యావరేజ్ గ్రోత్లో చూసినప్పుడు 3వ స్థానంలో ఉన్నాం. సో ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వం 58.4%తో ఉంటే మనం 93.8%తో ఉన్నాం. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వ పనితీరు కంటే మెరుగ్గా ఉందనడానికి ఇది మన ముందున్నటువంటి ఒక పారామీటర్. అదేవిధంగా మీరు చూస్తే కాన్స్టెంట్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ మీరు చూస్తూ వెళ్తే 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు దేశం యొక్క జీడిపిలో మన వాటా 4.6% ఉంటే 15-16కు 4.2గా, 16-17 4.28గా, 17-18లో 4.39గా, 18-19లో 4.55గా, 19-20లో 4.7, 20-21లో 4.97. అంటే ఇట్స్ అ కాన్స్టెంట్ గ్రోత్. ఇఫ్ యు సీ ఒక సంవత్సరం పెరిగింది ఒక సంవత్సరం తగ్గింది అని కాకుండా 2014-15 నుంచి 20-21 వరకు దాదాపు 1% దేశం యొక్క జీడిపిలో మనం అదనంగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే ఇది చాలా రిమార్కబుల్ గ్రోత్. నార్మల్గా ఇంత గ్రోత్ ఏ రాష్ట్రం కూడా సాధించలేదు. కానీ వరుసగా గత 6 సంవత్సరాలుగా ఒక కాన్స్టెంట్ గ్రోత్ను తెలంగాణ రాష్ట్రం నమోదు చేయడం జరిగింది. అంటే మనము ఈరోజు మీరు గమనించినట్టయితే 1%, మనం ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డ నాడు భారతదేశం యొక్క జీడిపిలో మన వాటా 4% అయితే ఈరోజు 5%కి మనం పెరగడం జరిగింది. ఇట్స్ ఎ కన్సిడరబుల్ గ్రోత్. అదేవిధంగా మీరు ఇంకో విషయం కూడా గమనించాల్సింది, ఇక్కడ మనము దేశం యొక్క జీడిపిలో వీఆర్ ద 6th హైయెస్ట్ కాంట్రిబ్యూటర్. 6వ అత్యధికంగా దేశానికి ఇస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మనము చూస్తే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మనము దేశం యొక్క జీడిపిలో 6th హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ మనం. కానీ పాపులేషన్లో చూస్తే వీఆర్ 11th హైయెస్ట్. జియోగ్రఫికల్గా 11th హైయెస్ట్, పాపులేషన్లో 12th హైయెస్ట్. కానీ జీడిపి కాంట్రిబ్యూటర్లో మాత్రం 6th హైయెస్ట్. అంటే మనకంటే అనేక రాష్ట్రాలు జియోగ్రఫికల్గా పెద్దవి ఉన్నవి, పాపులేషన్ పరంగా పెద్దగా ఉన్నాయి. కానీ జీడిపిలో మాత్రం వారందరికంటే కూడా మనము 6th హైయెస్ట్ కాంట్రిబ్యూటర్గా మనం ఈరోజు దేశంలో మనం నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి విజయాల్లో ఇది ఒక అత్యంత ముఖ్యమైనటువంటిది. మీరు ఒకసారి గ్రాఫ్ కూడా చూసినట్టయితే ప్రతి సంవత్సరం కూడా మీరు చూడండి, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన ఇఫ్ యు సీ దట్ బ్లూ లైన్ ఈజ్ తెలంగాణ, బ్లూ లైన్ ఈజ్ ఇండియా, గ్రీన్ లైన్ ఈజ్ తెలంగాణ. సో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు డిఫరెన్స్ 1% ఉండేది. యాక్చువల్గా 11%, 12%. కానీ మీరు 2021కు చూస్తే డిఫరెన్స్ ఆల్మోస్ట్ 5.4 డిఫరెన్స్. అంటే ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మీరు చూస్తూ వెళ్తే ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా 2014-15 నుంచి 20-21 వరకు దేశం యొక్క వృద్ధి రేటుకు తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వచ్చింది మనకు. ఇప్పుడు ఆ రోజు చూడండి, మీరు 2014-15లో 11-12గా ఉన్నది. 15-16కు వెళ్ళినప్పుడు అది 10.5, 14.2, దెన్ 11.8 and 13.9. దెన్ ఇన్ ద ఇయర్ 17-18 11.1, 13.9, 18-19 highest gap 10.5 and 14.7.
ఫాలోడ్ బై 7.8, 11.3. ఈవెన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ కరోనా లాంటి క్లిష్టమైనటువంటి స్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం పాజిటివ్ గ్రోత్ను నమోదు చేసింది, +2.4. వేరాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు చూస్తే అవర్ జీడిపి వాజ్ -3. అంటే క్లిష్ట సమయంలో కూడా మనం ఒక పాజిటివ్ వృద్ధి రేటును సాధించినటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. సో అట్లా మీరు చూసినట్టయితే మొత్తంగా తెలంగాణ రాష్ట్రం గత 6 సంవత్సరాల్లో చూస్తే 11.7 యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను జిఎస్డిపిలో మనం సాధించాం. గత 6 సంవత్సరాల్లో వరుసగా చూస్తే 11.7 వృద్ధి రేట్ను మనం సాధించాం. వేరేస్ కంట్రీది చూసినప్పుడు అది 8.1 వృద్ధి రేటు ఉంది. సో దీన్ని బట్టి మనం కంపేర్ చేస్తే గత 6 సంవత్సరాల్లో 3.7% అదనపు వృద్ధి రేటును ఇవాళ జిఎస్డిపి జీడిపిలో మన రాష్ట్రం సాధించింది అనేటువంటిది ఇవాళ గర్వంగా మనందరం చెప్పుకోవాల్సినటువంటి అంశం. అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ వారు అవలంబించేటువంటి విధానాల వల్ల ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి వృద్ధి రేటును ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించింది. అంటే ఇది ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు, గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరుకు ఇవాళ దేశం మొత్తం కూడా గమనిస్తూ ఉంది. ఇవాళ మొత్తం ఈ డేటా అంతా కూడా అవైలబుల్ ఉంది. అంటే ఈ ప్రభుత్వ విధానాలు కరెక్ట్గా ఉన్నాయి కనుకనే ఇవాళ తెలంగాణ ఇంత మంచి వృద్ధి రేటును సాధించగలుగుతూ ఉంది. మీరు చూడండి, ఇది ఏమైంది బాబు ఇది, సారీ, రైట్. ఈరోజు బంగ్లాదేశ్తో కంపేర్ చేస్తే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్ కంటే కూడా తక్కువగా ఉంది. మీరు ఒకసారి గమనించండి, బ్లూ లైన్ ఇండియా 2014-15 నుంచి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి తగ్గుతూ వచ్చింది, బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతూ పోయింది. అంటే ఇలా కిషన్ రెడ్డి గారు, ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెద్దలు చాలామంది మాట్లాడుతున్నారు, మేము ఇంత వృద్ధిని సాధించినాము, అంత అభివృద్ధిని సాధించినాం. అయ్యా, మీరు సాధించింది ఏంటంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్ కంటే కూడా పడిపోయింది, బంగ్లాదేశ్ కంటే కూడా తగ్గిపోయింది. ఇగో ఇది మీరు సాధించినటువంటి పరిస్థితి. మీరు ఒకసారి దాన్ని కంపేర్ చేసి చూస్తే బంగ్లాదేశ్కి సంబంధించి ఇవి వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్లో ఉంటాయి. ఐ థింక్ ఇందులో లేదు, మీరు నోట్ చేసుకోండి. 2 రకాలుగా చూడొచ్చు దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని. మనము ఒకటి పర్ క్యాపిటల్ ఇన్కంలో చూస్తాం, రెండవది జీడిపిలో చూస్తాం. మీరు జీడిపిలో ఒకసారి చూస్తే ఇది US డాలర్స్లో బంగ్లాదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ $1887. ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ $1877. అంటే ఆల్మోస్ట్ ఒక $10 1877. ద డిఫరెన్స్ ఇస్ $10. సో భారతదేశం కంటే బంగ్లాదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రతి మనిషిది ఒక $10 ఎక్కువగా ఉంది. అదేవిధంగా గ్రోత్ రేట్ కూడా చూస్తే 1920ది మనకు వరల్డ్ బ్యాంక్ డేటా వెబ్సైట్లో అవైలబుల్ ఉంది ఫర్ ద ఇయర్ 1920. దాని ప్రకారంగా చూస్తే బంగ్లాదేశ్ది +8.1%. their growth rate is +8.1%, whereas our country growth rate is +2.5%. ఆల్మోస్ట్ 5.5% ఈరోజు ఎక్కువగా ఉంది, 5.6% ఎక్కువగా ఉంది. అంటే ఇంత పెద్ద దేశం, మరి ఇవాళ మీరు ఇంత మేము అభివృద్ధి చేసినాము, మేము ఈ దేశాన్ని ఇంత గొప్పగా నడిపించినామని చెప్పినారు. మీరు నడిపించినటువంటి గొప్పదనం ఏంటంటే బంగ్లాదేశ్ కంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బలహీనపడ్డది. అది పర్ క్యాపిటల్ ఇన్కంలో కావచ్చు, జీడిపిలో కావచ్చు, రెండిట్లో కూడా ఈరోజు మనం బలహీనపడ్డటువంటి పరిస్థితి. ఈ సదరన్ స్టేట్స్తో కంపేర్ చేసినాం. తెలంగాణ రాష్ట్రం మన దక్షిణ భారతదేశంలో జిఎస్డిపి వృద్ధి రేట్లో వీఆర్ నంబర్ 1. గత 6 సంవత్సరాల్లో మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాలను మనం కంపేర్ చేసుకున్నప్పుడు
గత 6 సంవత్సరాల్లో an యావరేజ్ మనం చూసుకుంటే వీ హ్యావ్ అచీవ్డ్ అరౌండ్ 11.7%. whereas if you look at Andhra Pradesh is with 11.2, Karnataka 10.6, Kerala 10.8, Tamil Nadu 10.1%. సో ఆల్మోస్ట్ మనము 11.7% తోని మన నంబర్ 1 స్థానంలో ఈరోజు గత 6 సంవత్సరాల వృద్ధి రేటు యావరేజ్ వృద్ధి రేటును చూసుకున్నప్పుడు తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇందాక మనం చెప్పినట్టుగా మనము ఈవెన్ కరోనాలో కూడా మనము 2% వృద్ధి రేటును మనం సాధించడం జరిగింది. Then we are going to the next point, per capita income. Per capita income లో ఒకసారి మీరు గమనించినట్టయితే 2020-21 సంవత్సరానికి ఇందాక నేను చెప్పినట్టు జస్ట్ రీసెంట్గా 10 days బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి దాని ప్రకారంగా మన పర్ క్యాపిటా ఇన్కమ్ 2,37,632 రూపాయలు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన పర్ క్యాపిటా ఇన్కమ్ ఇప్పటికీ మనం చూసుకుంటే 1.84 టైమ్స్ నేషనల్ యావరేజ్తో చూసుకున్నప్పుడు వీఆర్ 1.84 టైమ్స్ అహెడ్. దేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 1,28,829 రూపాయలు అయితే తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 2,37,632 రూపాయలు. అంటే భారతదేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ కంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 1.84 టైమ్స్ వీఆర్ అహెడ్. అండ్ వీఆర్ ద థర్డ్ లార్జెస్ట్ స్టేట్, థర్డ్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం. అండ్ గత 7 సంవత్సరాలు మీరు చూసుకుంటే వరుసగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రాన్ని మనం ఓవర్టేక్ చేసినాం. రాష్ట్రం ఏర్పడ్డ నాడు పర్ క్యాపిటా ఇన్కంలో 10వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలో 3వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే 7 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాష్ట్రాన్ని ఓవర్టేక్ చేస్తూ ఈరోజు దేశంలో 3వ అతిపెద్ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృషి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో వీఆర్ నంబర్ 1. లాస్ట్ యావరేజ్ ఒకసారి చూసుకున్నప్పుడు 2014-15 నుంచి 2021 వరకు పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుదలలో యావరేజ్ చూసినప్పుడు వీఆర్ నంబర్ 1 ఇన్ సౌత్ ఇండియా అండ్ నంబర్ 3 ఇన్ ద కంట్రీ. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన పర్ క్యాపిటా ఇన్కమ్ 1,24,104 రూపాయలు ఉంటే ఈరోజు 2,37,632 రూపాయలు. అంటే వీ హ్యావ్ అచీవ్డ్ 91.5% గ్రోత్. ఇంత గ్రోత్ ఏ రాష్ట్రానికి కూడా రాలేదు. మీరు ఒకసారి గమనిస్తే ఇంత హైయెస్ట్ గ్రోత్ 91.5%, ఆల్మోస్ట్ డబుల్. వీఆర్ రీచింగ్ ఆల్మోస్ట్ డబుల్. మీరు దేశం యొక్క గ్రోత్ ఒకసారి మనం గమనిస్తే దట్ ఈస్ 48.7%. భారతదేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ గత 6 సంవత్సరాల్లో 48.7% ఉంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ 91.5%. మీరు దేశం మొత్తంలో కరెంట్ ప్రైసెస్లో చూసినప్పుడు మనం సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్లో వీఆర్ ద సెకండ్ హైయెస్ట్. మీరు ఒకసారి గ్రాఫ్లో చూసినట్టయితే 2014-15లో 1.43 టైమ్స్ భారతదేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ను మనం కంపేర్ చేస్తే ఆ రోజు 1.43 టైమ్స్ ఉంటే ఈరోజు అది 1.84 టైమ్స్ పెరిగింది. అంటే కాన్స్టెంట్గా మనం పెరుగుతూ వెళ్తున్నాం. ఆ రోజు 86,647 రూపాయలు దేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్, రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 1,24,104 రూపాయలు. బట్ టుడే దేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 1,28,829 రూపాయలు అయితే మన రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ 2,37,632 రూపాయలు. అంటే 1.84 టైమ్స్ దేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ కంటే మన రాష్ట్రం ముందుంది. మరి ఇప్పుడు చెప్పాలి కిషన్ రెడ్డి గారు, ఇది మీ యొక్క పనితీరుకు మా పనితీరుకు ఉన్నటువంటి తేడా. ఇది ఇప్పుడు ఎవరి పనితీరు ఏందనేది ప్రజల ముందు ఉంది కదా.
ఈ రకంగా ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా మన రాష్ట్రం చాలా బాగా పనిచేస్తూ ఈరోజు ముందుకు పోతా ఉంది. ఇది ఒట్టిగా రాలే, గత కొంతకాలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అవలంబించిన విధానాలు. ఇవాళ మనము ఇండస్ట్రీ సెక్టార్లో కానీ, ఐటీ సెక్టార్లో కానీ, అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టార్స్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల ఈ రాష్ట్రం యొక్క సంపద పెరిగింది, రాష్ట్ర ప్రజల యొక్క ఇన్కమ్ పెరిగింది. ఈ రెండు కూడా పెరిగినాయి, రాష్ట్ర సంపద, ప్రజల యొక్క ఇన్కమ్. ఈ రెండు పెరగడానికి ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల ఇంత మంచి ఇలా గణనీయమైనటువంటి పురోగతిని మన రాష్ట్రం సాధిస్తూ ఉంది. మీరు ఒకసారి గమనిస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2021 ఎట్ కరెంట్ ప్రైసెస్ తెలంగాణ వర్సెస్ అదర్ స్టేట్స్. మన ఎల్లో లైన్లో ఉన్నటువంటిది, మిడిల్లో ఉన్నటువంటిది కంట్రీ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,28,829. వేరాజ్ మీరు తెలంగాణ చూస్తే గ్రీన్ లైన్లో ఉంది, మనము థర్డ్ హైయెస్ట్ 2,37,632 రూపాయలతో ఉన్నాం. మన పైన రెండే రాష్ట్రాలు ఉన్నాయి, ఒకటి హర్యానా, రెండవది సిక్కిం. ఇక్కడ మీరు చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ ర్యాంకింగ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్. 2014-15లో వీఆర్ ఎట్ 10th ప్లేస్. దెన్ 15-16కి వెళ్ళేసరికి 9వ స్థానంలోకి వెళ్ళాం. 16-17లో 8వ స్థానానికి వెళ్ళాం. 17-18లో 7వ స్థానానికి, అంటే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వెళ్తున్నాం చూడండి. 2017-18లో 7వ స్థానానికి వెళ్ళాం. 2018-19కి వెళ్ళేసరికి 4వ స్థానానికి వెళ్ళింది తెలంగాణ. ఈవెన్ 19-20లో కూడా 4వ స్థానంలో ఉన్నాం. 20-21లో 3వ స్థానానికి వెళ్ళాం. అంటే కాన్స్టెంట్ గ్రోత్. మీరు జిఎస్డిపిలో చూసినా, పర్ క్యాపిటల్ ఇన్కంలో చూసినా, ఇట్స్ వీఆర్ రిజిస్టరింగ్ ఏ కాన్స్టెంట్ గ్రోత్. అంటే ప్రభుత్వం యొక్క ఒక నిబద్ధతతో, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి ఇంతకంటే ఇంకేం ఉదాహరణ కావాలి? ఇవాళ ఎవరు ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ ఇయర్లో ఏ స్టేట్ను బైపాస్ చేసినాం కూడా చూడొచ్చు. మీరు అక్కడ చూస్తే 15-16లో ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ను బైపాస్ చేసినాం. దెన్ 16-17లో తమిళనాడు, 17-18లో మహారాష్ట్ర, దెన్ 18-19లో కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్,